చాలా సార్లు మనం రెగ్యులర్గా విన్న టాపిక్ ఏది, ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్. జనరల్గా ఆత్మీయ ఎదుగుదల అని అంటే వచ్చే ఆలోచనలు ఏంటి సాధారణంగా చెప్తారా మీరు? మీ థాట్స్ ఏంటి? ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటి? యేసు ప్రభుతో రిలేషన్షిప్. ఇంకా ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటి మీకు అర్థమైన కాడికి? ప్రేయర్ లైఫ్. ఇంకా కమలన సంఘం, కమలన టీచ్ చేసే సంఘంలో ఐ నో యూ నో ది ఆన్సర్స్. క్రీస్తు సంఘం, సారీ కానీ ఓవర్సీర్ అన్న, గాడ్స్ విల్ చెప్పరా? ముందు సైడే ఉన్నారా? వాళ్ళకే వినబడుతున్నట్టు, మీకు వినబడతలేనట్టుంది. అది సోల్తో కనెక్ట్ అవ్వడం. ఇంకా మెడిటేటింగ్ వర్డ్, రైట్ వర్డ్ వచ్చింది ఇప్పుడు. మేజర్ ఫోకస్ దేవుని దృష్టిలా. మిగతా అన్నీ కూడా రైటే, రాంగ్ కాదు అవి. కాకపోతే ఇప్పుడు శరీరం అనగానే మెయిన్ ఫంక్షనాలిటీ సాధారణంగా గుండెకాయ కదా. అట్లని కాలు చేతులు పనికిరామంటామా? లేదు, అవి కూడా అవసరమే. వాక్యము, మెడిటేషను, ప్రార్థన, దేవునితో రిలేషన్షిప్, దేవుని చిత్తము, ఇవన్నీ మెయిన్ ఒక విశ్వాసంతో కట్టబడి అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ ఫెయిత్. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము మన లోపల మార్పు తెస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. రక్షణ పొందుకోక ముందుకు మీరు ఏ విశ్వాసము అని అడిగిరు కదా? అడిగిరా? అన్యులు వేరే దేవుళ్ళని పూజించే, వేరే దేవుని తెలుసుకోలేక వేరే వ్యక్తులు మాటలు నమ్మి ఆయా విశ్వాసం నుంచి వచ్చిన వాళ్ళే కదా. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఏ విశ్వాసం అది? ఏ విశ్వాసము? యేసు ప్రభువుని నమ్మడము, ఆ విశ్వాసం, యేసు ప్రభువుని నమ్మే విశ్వాసం. హల్లెలూయా. యేసు ప్రభువుని ఉన్నారా ఇక్కడ? మీరు మంచి తినాన వచ్చి ఉండాలి, లేకపోతే ఏం తినానా రాకపోవాలి. యేసు ప్రభుని నమ్మినప్పుడు లేదా నమ్మడానికి కావాల్సిన విశ్వాసం నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సో యేసు ప్రభుని నమ్మడానికి ఏ విశ్వాసం, అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా యేసు ప్రభుని నమ్మే విశ్వాసము, ఆ విశ్వాసము ఎలాంటిది? ఆ విశ్వాసము సాధారణంగా హీబ్రూస్ డెఫినేషన్ ఏంటిది అనగానే హీబ్రూస్ 11:1 అని సాధారణంగా గుర్తుకొచ్చే మాట లేదు. హీబ్రూస్ 11:1 ఏంటిది? 6:1 and 2లా అదృశ్యమైన వాటిని ఉన్న రీతిగా మనము చూడ్డము. హీబ్రూస్ 11:1 and 2 చదువుతారా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువై ఉన్నది. అయితే విశ్వాసం అనగానే నా ఫెయిత్ ఈజ్ అ రియాలిటీ ఆఫ్ వాట్ ఈస్ హోప్డ్ ఫార్, ద ప్రూఫ్ ఆఫ్ వాట్ ఈస్ నాట్ సీన్. For by it our ancestors were approved. By faith we understand that the universe was created by the word of God, so that what is seen has been made from things that are not visible. అంటే విశ్వాసానికి ఒక క్వాలిటీ ఉన్నది. ఏంటిది ఆ క్వాలిటీ? కంటి చూపుతో సంబంధం లేదు విశ్వాసానికి. హల్లెలూయా. కంటి చూపుతోటి సంబంధం లేదు. దేంతో సంబంధం ఉన్నది? నమ్మకంతో సంబంధం ఉన్నది. విశ్వాసం దేనికి సంబంధం? నమ్మకంతో సంబంధం. కంటి చూపుతో సంబంధం లేదు.
నువ్వేది నమ్ముతున్నావో. చాలామంది రక్షణ పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్నావా బ్రదర్ అనగానే, ఎప్పుడో పొందుకున్నట్లు జ్ఞాపకం ఉన్నది బ్రదర్, సరిగా అయితే గుర్తు లేదు, కానీ పొందుకున్నట్లయితే ఉన్నది జ్ఞాపకం అయితే. సార్ నీ బర్త్డే ఉందా అంటే, April 24. నీ లైఫ్ని తారుమారైన రోజు నీకు గుర్తు లేకపోతే ఎట్లా? నీ లైఫ్ తారుమారై కొత్త పునాదులు పడ్డప్పుడు, పాత పునాదులు ఇరిగిపోయి కొత్త పునాదులు పడితే నీ ఆ రోజు ఎట్లా గుర్తుండదు? రక్షణకు సంబంధించిన రోజు గుర్తు లేదన్నప్పుడు తిరిగి తీర్మానం చేసుకొని ఆ విశ్వాసం డేట్ రాసుకొని, నేను మార్చబడ్డా, నేను మారిన వ్యక్తిని. అప్పుడైతే మారిన ఇంతకుముందే, కానీ అప్పుడు గుర్తులేదు. గుర్తులేని ఫౌండేషన్ని స్థిరంగా రావాలి కదా. ఇప్పుడు లెక్కలు ఏమైనా ఉన్నాయి, మంత్లీ రేషన్ తెచ్చిర్రు, ఇంత పాత అయితే గుర్తులేమని కొత్త రాయకుండా ఉంటారా? అట్లనే రాయకుండా ఏమవుతుంది? ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, అప్లపాలు అవుతున్నామో లేదో తెలియదు. ఇన్ ద సేమ్ వే రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ డేటే కానీ, రక్షణ టైమే కానీ, రక్షణ రోజు లేదా రక్షణకు సంబంధించిన మార్పుకు సంబంధించిన గుర్తులు, ఆ మార్పుకు సంబంధించిన మార్పులు కంటిన్యూ కాకుండా ఒకవేళ మనం అట్లనే సైలెంట్గా ఉన్నట్లయితే దట్స్ అ డేంజర్ సైన్. రక్షణకు సంబంధించింది ఇట్స్ అ డేంజర్ సైన్. రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు నేను ఖచ్చితంగా మార్పులో నడవాల్సిందే. ఆగిపోతే ఇశ్రాయేలీయులు ఎడారిలో ఆగిపోయినంత మాత్రం కానాన్ చేరిరా కానానికి? ఆగినంత కాలం ఎడారిలో ఆగిర్రు, అట్లని కానాన్ చేరిరా? చేరలే. కానాను చేరేంత వరకు ఆగకుండా పోతానే ఉండాలి. ఇప్పుడు మన నూతన యెరూషలేం ఏడుంది? మనకు సంబంధించిన కానాన్ ఏడుంది? మనకు సంబంధించిన కానాన్ న్యూ జెరూసలేం. పరలోక రాజ్యం పోవాలి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనం పొందుకోవాలి, దేవునితో ఆయన సన్నిధిలో మనం ఉండాలనంటే మనం ఖచ్చితంగా ఆగిపోనికే వీలు లేదు, ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఆగిపోతే వెనుకబడిపోతారు. ఇప్పుడు అందరు కలిసి చెన్నై పోతారు, వెనుకబడ్డాడు చెన్నై పోతాడా? ఎంబడు పోయినోడే చెన్నై పోతాడు. జర్నీ చేసేటోడే చెన్నై పోతాడు, జర్నీ అయినోడు పోడు. అర్థమైందా? చెన్నై పోవాలంటే రీడైరెక్ట్ చేయరా, మళ్ళా ఆగిపోతే తిరిగి రీడైరెక్ట్ చేసి మళ్ళీ చెన్నైకి పోయి ప్రయాసపడాలి, అప్పుడే చెన్నై పోతాడు. లేకపోతే ఇక మళ్ళీ ఇక బెంగళూరు పోతాడా, కర్ణాటక పోతాడా, బాంబే పోతాడా తెలియదు. ఇక మళ్ళా రక్షణ పొందుకున్న తర్వాత మేజర్ ఘట్టము, మేజర్ మలుపు మన విశ్వాసంలో ఫామ్ అవుతుంది. ఈ విశ్వాసము మన లోపల ఒక మార్పు తేవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు ఈ విశ్వాసం మన లోపల మార్పు తెస్తుంది? ఏముంది సెకండ్ వర్స్లో? బై ఫెయిత్ వీ అండర్స్టాండ్ దట్ ద యూనివర్స్ వాస్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దాట్ వాట్ ఈస్ సీన్ హ్యాస్ బీన్ మేడ్ ఫ్రమ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ విజిబుల్. దేంతో తయారవుతుంది? దేవుని వాక్యంతో. నీ విశ్వాసం ఎట్లా తయారవుతుంది? నీ విశ్వాసానికి సంబంధించిన ప్రయాణం ఎట్లా తయారవుతుంది? దేవుని వాక్యం వలన తయారవుతుంది. హల్లెలూయా. ఎట్లా తయారవుతుంది? దేవుని వాక్యం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. నాకు కూడా రెగ్యులర్ వచ్చే ప్రాబ్లం అది. నేను ఏదో ఫుల్ పర్ఫెక్ట్గా చదువుతాను, ఫుల్ దినం రాత్రి చదువుతాను కాదు. ఇన్ఫ్యాక్ట్ మోషే కళలోకి వచ్చి నాకు మాట్లాడు, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. యేసు ప్రభు స్వరం పెట్టి మాట్లాడి దేవుడు మెడిటేట్ చేయమని మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు. బట్ ఐ స్టిల్ స్ట్రగుల్ ఫర్ దట్ కన్సిస్టెన్సీ ఇన్ మై లైఫ్. సో ఈజ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హియర్, మెనీ ఆఫ్ అస్, చాలా మందికి. అయితే ఆత్మీయంగా ఎట్లా ఎదుగుతున్నావు బ్రదర్ అని అనగానే జర మంచిగా ఇమోషనల్గా పాటలు పాడి జర కళ్ళల్లో 2 చుక్కలు నీళ్ళు వస్తే చాలా ఇమోషనల్, చాలా ఫెయిత్లో పెరిగినామని ఫీల్ అయిపోతుంటాం. కాదు, లే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ that way. Just because you are crying does not say that you are spiritually strong or growing. Only your walk, your obedience, your belief system with God is what దేవుని ఆ మార్పు అనేది నువ్వు నమ్మే నమ్మకము, సిద్ధాంతం, విశ్వాసం బట్టి ఫామ్ అయ్యేదే. రక్షణ రెగ్యులర్గా వస్తాము, సంఘానికి వాక్యం వింటాము, అన్నీ చేస్తాము, కానీ
ఆ విశ్వాసం ఎంత బలపడుతున్నాము, ఆ విశ్వాసం బలపడడానికి ఏం అవసరము, వాట్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నెసెసరీ టు బిల్డ్ ఫెయిత్. ఫెయిత్ బిల్డ్ కావాలంటే వాక్యం ఏం చెప్తున్నది? విశ్వాసం ఎట్లా పెరుగుతుంది, బలపడుతుంది? పెరగడం, బలపడడం రెండు అవసరం విశ్వాసం. ఓకే, రెండు అవసరం విశ్వాసంలో, పెరగాలి కూడా బలపడాలి కూడా. ఎట్లా విశ్వాసం ఎట్లా పెరుగుతుంది? హలో, విశ్వాసం వినుట వలన, రోమన్స్ 10:17 చూస్తారా ఒకసారి? రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాత్రమే వినాలే. ఏది పడుతుంది వినుకుంటా, విశ్వాసం అంటే నడవదు. క్రీస్తు గురించి మాత్రం వింటే, అంటే ఒక ఫోకస్ ఉండాలి, ఒక గురి కలిగి వింటుండాలి. ఆ వినడానికి ఒక వైఖర్యం ఉన్నది ఆడ. దేర్ ఈస్ అ ప్రొసీజర్ ఆఫ్ లిస్నింగ్ దేర్ విచ్ ఇస్ బీయింగ్ మెన్షన్. ఇట్ సేస్ వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించిన మాటలే వింటుండాలి. ఎప్పుడు మధ్యలో జర మాటలు వినిపించినాయి, పాటలు వినిపించినాయి, ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ పాడేసినాము, జస్ట్ మ్యూజిక్ పెట్టుకున్నాము, తప్పులేదు దాంట్లో. బట్ హౌ మచ్ క్వాలిటీ స్ట్రెంగ్త్ ఆర్ యూ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఎంత బలం మనము అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రా మెటీరియల్ అనే ఎంటైర్ ఫుడ్, వైటమిన్సే కానీ మినరల్సే కానీ ఏడుంటుంది రా మెటీరియల్ అనే కదా. ప్రాసెస్డ్ ఫుడ్లు ఉంటుందా? మనకు రా మెటీరియల్ దేవుని వాక్యం, మనకు రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ మనం బలపడాలని అంటే దీన్ని ఫిల్టర్ చేయడం కూడా దేవుడే నేర్పిస్తాడు మనకు. గాడ్ విల్ టీచ్ us టు ఫిల్టర్, బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ టు గ్రో ఇన్ దిస్ ఫెయిత్. విశ్వాసంలో పెరగాలంటే ఒక పద్ధతి ఉన్నది, దేవుడిచ్చిన పద్ధతి. అది ఏంటిది ఆ దేవుడిచ్చిన పద్ధతి? ఫస్ట్ రక్షణ పొందుకుంటాం అకార్డింగ్ టు రోమన్స్ 10:9. ఏంటిది రోమన్స్ 10:9 ప్రకారంగా? రక్షణ పొందుకుంటాం ఫస్ట్. ఏంటిది చదువుతారా? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షణ డెఫినేషన్, యాజ్ వి ఆల్ నో, రోమన్స్ 10:9 ప్రకారంగా నువ్వు యేసు ప్రభు అని ఆయన మృతుల్లో నుంచి లేపబడి, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడి హృదయంలో నుండి విశ్వసించు. ఏం కలుగునట్లు? ఫస్ట్ వర్డ్ విశ్వసించునట్లు. నీతి కలుగునట్లు. విశ్వాసం ఏం కలుగుతుంది? నీతి కలుగునట్లు. రక్షణ ఎందుకు మనం పొందుకునేది? దేవుని నీతి మన లోపల స్టార్ట్ కావడానికి రక్షణ మనం పొందుకునేది. ఓకేనా? ద రీజన్ వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ టు కమ్ టు డ్వెల్ ఇన్ అస్. ఓన్లీ ఇట్ విల్ డ్వెల్ వెన్ వీఆర్ వాష్డ్ బై హిస్ బ్లడ్. ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. కడగబడ్డ తర్వాత ఆయన నీతి కలుగునట్లు ఆయన నీతి కలగడం స్టార్ట్ అవుతుంది, పుట్టడం స్టార్ట్ అవుతుంది. మనుష్యుడు హృదయంలోను విశ్వసించును. హల్లెలూయా. ఆయన నీతి మన లోపల కలగడం. భూమి కలుగును గాక, పక్షులు కలుగును గాక, రక్షణ కలుగును గాక అనగానే మార్పు కలుగును గాక అన్నాడు అనమాట దేవుడు ఆల్రెడీ శిల్వ మీద. ఆయన రక్తం లోపల బలం ఉన్నది. అయితే మన లోపల ఈ నీతి కలిగే ప్రాసెస్ బిగిన్ అవుతుంది రక్షణ కాడ నుంచి. రక్షణ ఒక గుండెకాయ ఏంటిది? వాట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ సాల్వేషన్? ఈస్ బీయింగ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్లెన్స్డ్ అండ్ ప్యూరిఫైడ్ అండ్ మేడ్ రైచియస్ విత్ గాడ్. దేవునితో మనము నీతిమంతులుగా ఎంచడం. గలేషియన్స్ 3:5. ధర్మశాస్త్ర సంబంధంలో 5:3 చదవండి. ధర్మశాస్త్రము యావత్తు
ఆచరింపబద్ధుడై ఉన్నామని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. For fifth verse ఏముంది 5:5 లా, for through the spirit we eagerly await by faith the righteousness for which we hope. ఏ నీతి కొరకు రక్షణ అంటే రైచియస్నెస్ ఏమంటారు, ఫర్ త్రూ ద స్పిరిట్ వి ఈగర్లీ అవైట్ బై ఫెయిత్ ద రైచియస్నెస్ ఫర్ విచ్ వీ హోప్. ఆ పరిపూర్ణతకు, ఆ 100% చేంజ్ కొరకు, సంపూర్ణమైన మార్పు మన లోపల ఏదైతే క్రీస్తులాగా బ్లెమిష్ లేకుండా మనము మచ్చ డాగు లేకుండా ఎట్లయితే పరచబడడానికి మనం తయారవుతున్నామో ఇప్పుడు, దట్ ఈస్ వాట్ ఆ రైచియస్నెస్ మన లోపల ప్రొడ్యూస్ చేయడానికి ఫస్ట్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ సాల్వేషన్. రక్షణ ద్వారా, రక్షణ పొందుకున్న తర్వాత నీతి పుట్టడం స్టార్ట్ అయింది. అంతకుముందుకు నీతి ఉండేనా? ఉండేనా? అంటే మంచి పనులు చేయలే అంతకుముందుకు, మళ్ళీ ఉండే కదా. ఏ నీతి పనులు కూడా యేసుప్రభు రక్తం కడగబడకుండా నువ్వు ఎంత మంచి పనులు చేయి, ఆ మంచి పనులు లెక్కలకు రావు. హల్లెలూయా. నువ్వు తొడగోసుకో, మెడగోసుకో, దేవుని కొరకు నా ప్రాణమి, తండ్రి కొరకు ప్రాణమి, ఆస్తి వదిలి ఒకటి ఏమైనా చేయి, నువ్వు నీ వల్ల ఒక దేశమే బాగుంటుంది అనుకో, అయినా కౌంట్ కాదు అది. ఓన్లీ రక్షణ, యేసుప్రభు రక్తము నన్ను డిఫైన్ చేయాలి. వీడు మార్చబడ్డాడు, ముద్రించబడ్డాడు, కడగబడ్డాడు. ఆ ముద్ర పడేంత వరకు నువ్వెంత మంచి పని చెయ్యు, అది ఐజయా ప్రకారంగా మురికి గుడ్డల్లాగానే కనబడతాయి దేవుని దృష్టికి. అవి దేవుని ఆథరైజేషన్ వాళ్ళే. ఇప్పుడు హుండాయ్ కార్ అమ్ముతుండ అనుకో, హుండాయ్ కార్ అప్పటి తప్ప ఏదంటే వాడు వెల్డింగ్ చేసి కార్ తయారు చేసి ఇది హుండాయ్ అంటే నడుస్తుందా? హుండాయే చెప్పాలి, ఆ ముద్ర వేసి ఇది హుండాయ్ కార్ అని చెప్పాలి. అట్లనే యేసు ప్రభువే ముద్ర వేయాలి. ఆ రక్షణ ముద్ర వేసిన తర్వాత మనము ఆ నీతి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ నీతి ప్రయాణం నీతిమంతులుగా మార్చబడడానికి మెయిన్ ఏంటిది? ఫెయిత్ పనిచేస్తుంది. అబ్రహాం గురించి మాట్లాడుతుండే ఇక్కడ హీబ్రూస్ 11 చాప్టర్లో, హీబ్రూస్ 4th చాప్టర్ ఫస్ట్ చూద్దాం మనం. హీబ్రూస్ 4th చాప్టర్లో 2, 4, 2 and 3 చదవండి. 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఎందుకు మనం సాధారణంగా వాక్యం వింటాం కానీ నిష్ప్రయోజనం ఎప్పుడైతే ఉంటుంది? విశ్వాసం ద్వారా వినకపోతే, విశ్వాసం ద్వారా వినకపోతే మనకు ఆ వాక్యం మనకు నిష్ప్రయోజనమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 100 పీపుల్ ఉన్నారు, 10 మంది ఉన్నారు అనుకుందాం. దీంట్లో లెవెల్స్ కదా, ఒకరు స్లో ఉన్నారు, ఒకరు ఫాస్ట్ ఉన్నారు. స్లో ఉండడానికి, ఫాస్ట్ ఉండడానికి కారణం ఏంది? వేరే రీజన్స్ ఉండొచ్చు, కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ ద వే దే లిజన్. వాళ్ళ అటెన్షన్ టువర్డ్స్ ద లిస్నింగ్ పార్ట్, వాళ్ళు ఎట్లా వింటుర్రు అనేది, ఆ వినే స్వభావం, ఆ వైఖర్య, ఆ అటెన్షన్, దిస్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అయితే విశ్వాసం ద్వారా ఈ విశ్వాసం మన లోపల నీతిని పుట్టించి, విధేయతను పుట్టించి, దేవునికి లోబడే స్వభావము మనకు మొదలు చేస్తుంటుంది అనమాట. ఎందుకనంటే వాట్ ఈస్ ఫెయిత్? అనదర్ వర్డ్ ఫెయిత్ అనంటే, ఫెయిత్ జర్నీది లైఫ్ సైకిల్ ఏంటిది? ఫెయిత్ది ఎటు నుంచి స్టార్ట్ అవుతుంది? ఫెయిత్ ఫస్ట్ బిలీవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే,
ఫస్ట్ ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తున్నా, ఎప్పుడు పొద్దున 10 గంటలకు చెప్పారు. 10 గంటలకు నేను నమ్మేసిన, ఈరోజు సాయంత్రం కమలన్ వస్తుండు ఇంటికి. నేను నమ్మి ఇక మర్చిపోతాయింది ఆ విశ్వాసం అంటారు దాన్ని. 6 గంటలకు వస్తా, 10 గంటలకు వస్తా అంటే 10 గంటల వరకు చూడాలి. 10 గంటలకు అన్న వస్తాడు, నేనైతే రాకపోవచ్చు, కమలన్ అయితే వస్తాడు పక్క. కొన్నిసార్లు మర్చిపోయి అర్ధగంట డీలే అట్లా అవుతుంది, నేను ఉంటే గంట డీలే కూడా కావచ్చు కొన్నిసార్లు. 10 అంటే 5 నిమిషాలు ముందే ఉంటాడు అన్న, 100% వస్తాడని. 10 o'clock నెరవేర్చబడ్డది. ఓకేనా? సో ద థింగ్ విచ్ వీ హ్యావ్ నాట్ యెట్ రిసీవ్డ్, అల్టిమేట్ ప్రామిస్ ఏదైతే ఉందో అది పొందుకోలేం కదా. ఆ పొందుకునేంత వరకు ఫస్ట్ బిగిన్ అయ్యేది ది బిలీఫ్. ఇనీషియల్గా మనకు వచ్చిన వర్డ్ వి బిలీవ్ ఇట్. ఆ తర్వాత ద జర్నీ ఆఫ్ ఫెయిత్ ఈస్ బిగినింగ్. త్రూ బిలీవింగ్. ఫెయిత్లో ఒక పార్ట్ బిలీవ్, ఫస్ట్ పార్ట్. నమ్మినము, విశ్వాసం కొనసాగుతున్నది ఎప్పటి వరకు? నిరీక్షింపబడే వాటికి. నిరీక్షణ అంటే హోప్. ఫెయిత్ ఎండ్ రిజల్ట్ కనబడనంతసేపు నిరీక్షణ. ఓకేనా? కంటి కడవనంతసేపు నిరీక్షణ కిందికి వస్తుంది అది. ఈ మధ్యలో జర్నీ బిలీవ్, హోప్, మధ్యలో ఫెయిత్ ఉంది. ఈ బిలీఫ్ సిస్టమ్ విల్ బిగిన్, ఫెయిత్లో కంటిన్యూ అవుతాం, హోప్ ద్వారా లాస్ట్ దాకా పొందుకుంటాం అన్నమాట. హల్లెలూయా. ఉన్నారా నా ఎంబడి? ఉరుకుతురా ప్రయాణంలో? అయిపోయిరా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనకేం అవసరం ఈ బిలీవ్? నువ్వు వాక్యము ఒక 100%లా 10% నమ్మితే నువ్వు 10% మారుతావు. నువ్వు 20% నమ్మితే 20% మారుతావు. 100% నమ్మితే 100% మారుతావు. ఆడుంది డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అని అన్నాడు. నిశ్చయంగా 100% నమ్మేసిన అబ్రాహాం 100%. మళ్ళీ ఎందుకో యూదా ఇస్కరియోతు నమ్మలే. హీ డిడ్ నాట్ బిలీవ్ కంప్లీట్లీ. డౌట్ ఉన్నది ఆయన లోపల. కనీసం ఆయనకు డౌట్ క్లారిఫై చేసుకుందాం రా బాబు, ఎందుకైనా మంచిది అనే థాట్ కూడా రాలేదు. వచ్చింది. ఎవరికి వచ్చింది? సంసోను వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చింది. దేవుని దూత ప్రత్యక్షమైండు, మాట్లాడిండు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, కుమారుని ఇవ్వబోతున్నా. ఆయన నాజరైట్గా ఉండాలి. ఆయన వెంట్రుకలు కట్ చేయొద్దు, వైన్ తాగదు, స్త్రీల జోలికి పోవద్దు అని 3 కండిషన్స్ పెడతాడు. ఆమె మనోహ వాళ్ళ భార్య చెప్తుంది మనోహకు రాగానే, దేవుడు దూత నన్ను దర్శించిండు అనగానే, మళ్ళీ నాకు అర్థం కాలేదు ప్రభా, నిజమే నువ్వు అయితే ఒక్కసారి నన్ను దర్శించానగా టక్కున వచ్చేస్తాడు దూత. నిజమే నీకు పుట్టే కుమారుడు. డౌట్ క్లారిఫై చేసుకోవాలి. అవిశ్వాసం ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవాలి. ఈ జర్నీలా నీకు ఎప్పుడెప్పుడు అవిశ్వాసం, చాలామంది డౌట్ వచ్చేసి నెగ్లెక్ట్ చేస్తాం అన్నాడు. కానీ ఆ ప్రయాణాన్ని మనం ఏం చేస్తాము? నిర్లక్ష్యం చేస్తాం. దట్ ఈస్ వేర్ ద ఎనిమీ క్రీప్స్ ఇన్. సాతానుడు దూరుతాడు అక్కడ. ద మూమెంట్ యూ హ్యావ్ డౌట్, పర్ఫెక్ట్ ఆ డౌట్ని తొలగించుకొని ఆ వాక్యం మీద పట్టు రావడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇంతమంది రక్షణ గురించి ఎంతమంది రక్షణ పొందుకున్నాడా? చేతులు చెప్తారా? రక్షణ సైకిల్ చెప్పమంటే ఎంతమంది చెప్తారు? ఈడ సంవత్సరాలు గొంతు దించుకొని మాట్లాడుతూనే ఉన్నారు కదా. కానీ ఎంతమంది నోట్ చేసుకొని ఇంకా 10 మందికి నేను చెప్పాలి, ఒక 20 మంది 100 మంది తయారు కావాలి, అన్యులు రావాలి, ఇక్కడికి ఇంకా అన్యులు రావాలి, ఇంకా వేరే వాళ్ళు రావాలి, నా వంతు ప్రయాసం నేను చేయాలి అని శ్రమ పట్టాలి. ఎంతమంది ఉన్నారు? రివైవల్ విల్ హ్యాపెన్. ఈగర్నెస్, ఆ ఫైర్, ఆ మంట నీ లోపల ఆటోమేటిక్. యేసుప్రభు ఎంఐ మార్గంలో పోతుంటే ఇద్దరికి మాట్లాడింది కనబడి. ఎంఐ మార్గం రిజరక్షన్ తర్వాత ఎంఐ మార్గంలో పోతుంటే 2 వ్యక్తులకు దర్శనం ఇచ్చింది. ఆయన మాటలు వింటుంటే, ప్లీజ్ జరసేపు సాయంత్రం కూడా ఉండరాదు, నీ మాటలు ఎట్లున్నాయి అంటే,
భలే ఉన్నాయి అబ్బా, జర్ర మాటలు, ఫుల్ మంట ఉన్నది ఈ మాటలలో. మళ్ళా 5 హోటల్ 2 చేపల కాడికి వచ్చినప్పుడు 3 రోజులు తినలే వాళ్ళు. 3 రోజులు దినం రాత్రి తినకుండా ఉన్నారు వాళ్ళు. అర్థం కాలే యేసు ప్రభు అంటే ఎంత ఆకలి ఉంది వాళ్ళ లోపటనంటే, అంటే నీ లోపల ఫైర్ ఉందని అనుకో, పక్కనోనికి ఆకలి ఆటోమేటిక్గా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ఫైర్ ఉంటే పక్కనోనికి ఆటోమేటిక్ ఆకలి అవుతుంది. ఆ ఫైర్లా ఆ ఆకలి పుట్టించే స్వభావం దేవుడు నీకు పరిశుద్ధాత్మ వాళ్ళని కలిగిస్తాడు అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ఫైర్ మనకు అవసరం, ఆ మంట నీతి, దేవుని నీతి, విశ్వాసము, నీతి, విధేయత పుట్టిస్తాయి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము, నీతి వలన కలిగిన విధేయత మన లోపల పుట్టిస్తాయి. దీన్ని కన్సిస్టెంట్గా ఫ్లేమ్ చేస్తుండాలి ఇక మనం కంటిన్యూగా. అయితే ఫస్ట్ రక్షణ కాదా, ఫస్ట్ స్టెప్ మనం పొందుకున్నది. సెకండ్ ప్రూఫ్ ఏంటిది మనం రక్షణ పొందుకున్నది? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. గలేషియన్స్ 5:22. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కాడ అయిపోతే కుదరదు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కాడ అయిపోతే కుదరదాడా. ఆడికి ఇక నేను రక్షణ పొందుకున్నా, నేను స్టెప్ వేసేసిన, అడుగు పెట్టేసిన పరలోక రాజ్యంలో అని అంటే నీది ఒక అడుగు బయటనే ఉంది, ఇంకేడా భూమి మీద ఉన్నావు కాబట్టి 24 hours కంప్లీట్గా లేవాడా. నీ కాలు చిక్కే ఛాన్స్ ఉంది. కబడ్డీ 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 లైన్ కాడికి వచ్చాయి, కబడ్డీ 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 లైన్ కాడికి వచ్చినా నేను కబడ్డీ అని అంటుంటా. లే ఆడు ఇప్పుడైనా వస్తాడు, అటాక్ చేస్తాడు. ఇక్కడ ఉన్న కబడ్డీ ఆడేటోళ్ళకు స్పిరిచువల్గా మనకి స్పిరిట్లు ఉండేవాళ్ళు, గాయమై వస్తాడు ఆడు సడన్గా. తో లాస్ట్ పరలోక రాజ్యం అంటే ఈ భూమి నుంచి ఈ ఊపిరి పోయేంత వరకు ఈ జాగ్రత్త కలిగే స్వభావము, ఈ జాగ్రత్త కలిగే స్వభావము మనకు అవసరము. ఈ జాగ్రత్తగా ఉండే స్వభావము అవసరము. టిల్ ది ఎండ్ పోవడానికి మనకు అవసరం. రక్షణ పొందుకున్నంత మాత్రం మనం రిలాక్స్ కావడానికి వీలు లేదు. దిస్ జర్నీ హ్యాస్ టు బి సేఫ్ గార్డెడ్ అంటిల్ ఈ ఊపిరి పోయేంత వరకు. ఈ ఊపిరి పోయి మన మనస్సాక్షి క్లియర్గా ఉండాలి. ఎప్పుడు యేసు ప్రభు డిక్లేర్ చేయాలి మనకు, నువ్వు నీతిమంతువు, నాడు పరలోక రాజ్యం నాడు అన్న. అప్పటిదాకా మనము ఈ పొజిషన్లో పోనీకే వీల్లేదు. భయము, వణుకు అది మనలో పాటు ఎప్పటికీ ఉండాలి. ఆత్మఫలము, తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చింది మనకు? పరిశుద్ధాత్మ నింపుదల ఎందుకు అవసరం? గిఫ్ట్స్. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మినిస్ట్రీకి అవసరం అనుకుంటారు చాలామంది. కాకపోతే పరిశుద్ధాత్మ శక్తి మనకు పాపాన్ని జయించడానికి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. హల్లెలూయా. పాపాన్ని నేను 2010లో అన్నని అడిగిన, నాకు లస్ట్ఫుల్ థాట్స్ చాలా వస్తున్నాయి అన్న, ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. ప్లీజ్ 2006లోనే ఒక అంకుల్ నాకు చెప్పిండు. నేను ఆయనకు చెప్పినప్పుడు పేరు చెప్పగాని, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ సర్టన్ వీక్నెసెస్ ఇన్ మై లైఫ్, వాటిని ఎట్లా ఎదుర్కోవాలనో తెలియదు అని అంటే, ఆయన సామ్స్ నుంచి ఒక కోట్ చెప్పి వాక్యం చదువుతున్నావు అని అన్నాడు, కానీ మెయిన్ ఎసెన్స్ ఆఫ్ అంటే పర్పస్ చెప్పలేడు అనమాట. అప్పుడు నేను కమలానితో మాట్లాడినప్పుడు కమలాని ఏమన్నాడంటే, నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నావా అని అడిగాడు. పొందుకున్నావా అన్నప్పుడు నేను అనుకున్నా, రక్షణ పొందుకున్నా కదా, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఏంది అని అడిగినా. ప్యూర్ మెథడిస్ట్ మాట్లాడినా నేను. రక్షణ పొందుకున్నా కదా, మళ్ళా పరిశుద్ధాత్మ పొందుకోవడం ఏంది అంటే, మాథ్యూ, జాన్ 3:3, ఇంకా మాథ్యూ ఏం తీయని అవసరం లేదు, మాథ్యూ, లూక్, ఇవన్నిట్లా యాక్ట్స్ 19th చాప్టర్, అపోస్తుల కార్యము 1:8 ఈ వర్సెస్ మాట్లాడు, ఇగో ఇవి ఒకసారి చదువు అని మెసేజ్ పెట్టిండు అనమాట. అప్పుడు అడిగిన తర్వాత, పాపాన్ని జయించడానికి శక్తి సామర్థ్యము నీవు నో అనాలంటే పరిశుద్ధాత్మ నింపుదల అవసరము.
అని మాట్లాడినప్పుడు దాని తర్వాత ఐ రియలైజ్డ్ పరిశుద్ధాత్మ గిఫ్ట్స్ కొరకు సెకండరీ థింగ్. ఇట్ కమ్స్ టు ఎంపవర్ అస్ టు స్టాండ్ అగెయిన్స్ట్. పర్సనల్గా శోధనలు జయించడానికి ఫస్ట్ శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్మ నింపుదల. అపోస్తుల కార్యము 19th చాప్టర్ క్లియర్ కట్ అపోస్తుడైన పౌలు అడుగుతాడు, మీరు అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నప్పుడు దేని అందు మీరు బాప్తిజం పొందుకున్నారు అని అడుగుతాడు. తీస్తారా ఒకసారి 1 and 2 verses. అపోల్లో 1, 2, 3 verses. కొరంథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి వారు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరి అని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వసించవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. తర్వాత వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమును బాప్తిస్మము పొందితిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచునకు ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఆ తర్వాత అపోస్తులు 1:8 చూడండి ఒకసారి. 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏ రకమైన శక్తి? పాపాన్ని జయించడానికి ఫస్ట్, తర్వాత లోకాన్ని సాతాను జయించడానికి. ఫస్ట్ ఏం శక్తి? ఏ రకమైన శక్తి? ఫస్ట్ పాపాన్ని జయించే శక్తి ఇస్తాడు. అందుకనే ఇదే జాన్ 16 chapter 13th verse లోపల మీరు సర్వసత్యంలో నడిపించడానికి ఈ ఆత్మను పంపిన అంటాడు అనమాట. సో మనకు ఎన్నో భయాలు ఉంటాయి, ఆ భయాలను తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యంలో నడిపిస్తాడు అనమాట. ఆ సత్యంలో స్థిరపడినప్పుడు సత్యము మనల్ని ఫ్రీ చేస్తుంది. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక.